వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామం మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది, మానసిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పును తీసుకొస్తుంది అనేది చెప్పుకుంటున్నాం. గత కొన్ని వీడియోలుగా 162 శ్లోకాల వరకు ఆ శ్లోకాల్లోని నామాలన్నీ చెప్పుకున్నాము. ఈరోజు 163వ శ్లోకంలోని నామాలు, ఆ నామాలకు అంతరార్థ భావాలన్నీ చెప్పుకుందాము. అలాగే ఒక్కొక్క నామమే మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుంది అనేది చెప్పుకుందాము. ముందుగా శ్లోకాన్ని చెప్పుకుందాం. 163వది. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి. ఇక్కడ ముందుగా త్రయీ అంటే ఈ నామానికి అర్థం ఏంటంటే 3 వేదముల స్వరూపము గలది అని. నిజానికి వేదములు 3 ఋగ్ యజు సామ వేదాలు. ఆ తర్వాత వాటిలోంచి అనేక విషయాలను తీసుకొని అధర్వణ వేదం అనేది కూడా వెలిసింది. కానీ ముఖ్యంగా 3 వేదములే, అందుకే త్రయీ అన్నారు అమ్మవారిని. ఈ నామ ప్రభావం చూసేద్దాం. మనం ఏ పని చేసినా అది 3 స్థాయిల్లో ఉంటుంది. అవేంటంటే ప్రయత్నము, యథార్థం లేదా పదార్థము, అంటే ఇక్కడ పని కొనసాగుతున్నప్పుడు అనమాట. ఆ తర్వాత ప్రయోజనము. ఇలా 3 స్థాయిలలో మనం ఏ పని చేసినా జరుగుతూ ఉంటుంది. మనము ఈ పనులు చేసేటప్పుడు ప్రారంభంలో కొన్ని విషయాలు తెలుస్తాయి, పని ప్రవాహంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి, ఫలితం అందుకున్న తర్వాత మరికొన్ని విషయాలు మనకు తెలిసి వస్తాయి. ఇది ఒక రకంగా 3 స్థాయిలలో మనకు తెలిసే జ్ఞానం అని అనుకోవచ్చు. ఈ విషయాలను లేదా ఈ జ్ఞానాన్ని సమన్వయపరుచుకుని భవిష్యత్తులో చేయబోయే పనుల్లో వివిధ దశల్లో, అంటే ప్రారంభంలో, ప్రయత్నంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైతే ఈ పని ప్రవాహం ఎలా సాగుతుంది, ఫలితం ఎలా అనుభవిస్తాము అనేవి ఒక జాగరూకతను కలిగి ఉంటాము. అంటే ఏదైనా పనిని సంకల్పించుకున్నప్పుడే ఆది అంత మధ్యమాలలో వచ్చే ఇబ్బందులు, అవరోధాలు కావచ్చు, మరింత మంచి అవకాశాలు కావచ్చు, అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఆ పనిని కంప్లీట్ చేసే ఒక మానసిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. తర్వాతి నామం త్రివర్గ నిలయ. ఇక్కడ త్రివర్గములు అంటే చతుర్విధ పురుషార్థాల్లోని మొదటి 3 అన్నమాట. అంటే ధర్మ అర్థ కామములు. మరి మోక్షాన్ని ఎందుకు చెప్పడం లేదు అంటే ధర్మ అర్థ కామములు భౌతిక ప్రపంచానికి, ఇహానికి చెందినవి. మోక్షం అనేది పరమునకు చెందినది. కాబట్టి ఈ 3ని ఒక వర్గముగా చెప్పి ఈ త్రివర్గ నిలయ అని అమ్మవారికి ఒక పేరుని సూచించారనమాట. మనం ఎక్కువ లోతుగా పోకుండా ఈ నామాల స్మరణ చేత కలిగే ప్రభావం ఏంటో చూద్దాం. ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టుగా మనము మన సంకల్పాల్లో ఎదురయ్యే అన్ని విషయాల్ని, అంటే మంచి చెడులను అన్నింటినీ ముందు యాక్సెప్ట్ చేస్తాం, అంటే వాటిని స్వీకరిస్తాం. మనం వెళ్ళే దారిలో ఎత్తుపల్లాలు ఉన్నట్టుగా చేసే పనిలో కూడా ఇబ్బందులు, మంచి అనుభవాలు అన్నీ ఎదురై ఉంటాయి కదా. వాటిని స్వీకరించే గుణము అనేది కలుగుతుంది మనకి. ఎందుకంటే చేస్తున్న పనుల్లో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇంకా అంతటితో వదిలేసేసే తొందరపాటుతనము అనేది ఉంటే, చిన్న చిన్న ఇబ్బందులకే ఇంకా ఆ పనిని వదిలేస్తే భవిష్యత్తులో మనం చూడబోయే పెద్ద పెద్ద ప్రయోజనాలు అనేవి మన దాకా రావడానికి ఆలోచిస్తాయి. కాబట్టి మనము ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఆనందంగా స్వీకరించి భవిష్యత్తులో కలగబోయే ప్రయోజనాలని ఎదురు చూసే మనస్తత్వం ఏర్పడుతుంది. తర్వాతి నామం త్రిస్థ. త్రిస్థ అంటే 3 ఉండునది, 3 సంఖ్యలో ఉండునది. అంటే 3 సంఖ్య దేనికి ఉంటుంది? త్రిగుణాలకు ఉంటుంది, త్రిభుజాలకు ఉంటుంది, త్రికాలాలు, త్రికాగ్నులు, ఇలా 3 సంఖ్య ఏది తీసుకున్నా అందులో ఉండేది అమ్మవారు అనమాట. ఈ నామ ప్రభావంతో మనం ఏ పనినైనా సంపూర్ణంగా చేయాలి అనే స్ఫురణ కలుగుతుంది. మనం చేసుకున్న సంకల్పాలలో లక్ష్యాలు, ప్రయత్నాలు, తర్వాత ఎదురయ్యే అనుభవాలు, వీటన్నిటిలో కాస్త సహనాన్ని ఏర్పరచుకొని తలపెట్టిన ప్రతి పనిని సంపూర్ణం చేయాలి అనే భావన కలుగుతుంది. తర్వాతి నామం త్రిపురమాలిని. త్రిపురములు అనగా ఇక్కడ పురములు అంటే శరీరములు అట. పురమును కలిగి ఉంటారు కాబట్టి పురుషులు అంటారు. అంటే జీవులు శరీరాన్ని, దేహాన్ని కలిగి ఉంటారు కాబట్టి జీవులకు పురుషులు అని అర్థం ఉంది. పురుషులు అంటే కేవలం మగవాళ్ళు అని మాత్రమే కాదు, శరీరాన్ని దాల్చిన ప్రతి జీవి కూడా పురుష అని చెప్పొచ్చు. అందుకే ఉద్యోగం పురుష లక్షణం అనే సామెత ఎందుకు వచ్చింది అంటే, ఉద్యోగము అంటే ఉద్యోగము అప్పుడున్న పరిస్థితికి మరింత మంచి పరిస్థితి వైపు వెళ్ళడం అనమాట. అంటే మరింత మంచి పరిస్థితికి వెళ్ళాలంటే మనం ఏదైనా ప్రయత్నం చేయాలి.
పని చేయాలి. కాబట్టి పని చేయడము జీవుల లక్షణము అని చెప్పినారు. ఇది అర్థం అన్నమాట. ఇక్కడ మరి త్రిపురములు అంటే ఏంటివి చూద్దాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 శరీరాలు ఉంటాయంట జీవులకి. అంటే మనకి పైకి కనిపించే దేహము కాకుండా మనలో ఎన్నో కోట్ల జీవరాశులు సూక్ష్మంగా ఉంటాయన్నమాట. సూక్ష్మ జీవులు అంటారు కదా, ఆ సూక్ష్మ జీవుల వల్లనే ఈ శరీరము మార్పు చెందుతూ ఉంటుంది. ఈ విధంగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 రకాలు ఉంటాయట. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. మనం ఆనందంగా ఉండాలి అంటే కొన్ని సౌకర్యాలని ఏర్పాటు చేసుకుంటాం, కొన్ని సదుపాయాలని, సౌకర్యాలని ఏర్పాటు చేసుకుంటాం కదా. అంటే సుఖంగా ఉండడం కోసం సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఈ సౌకర్యాలు ఒక్కోసారి మనల్ని సుఖాన్ని ఇవ్వకుండా, ఆనందాన్ని ఇవ్వకుండా ఇబ్బందుల్లో, బాధల్లో పడేస్తాయి. అంటే మనకు సౌకర్యాలు అనేవి సుఖాలను ఇవ్వడానికి బదులుగా ఇబ్బందులను ఇస్తాయి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే స్నేహితులని, బంధువులని ఏర్పరచుకోవడం కావచ్చు, లేదా ఇంట్లో భౌతికమైన వస్తువులను ఏర్పరచుకోవడం కావచ్చు. వాటి వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, మనం పొందాల్సిన ఆనందాన్ని అడ్డుకునే సందర్భాలు ఎదురైనప్పుడు వాటి మీద కొంత కోపము ఏర్పడడం అనేది సహజం. కానీ ఈ ప్రపంచంలో ఏవి కూడా మనల్ని నిరంతర ఆనంద స్థితిలో ఉంచలేవు. నిరంతర ఆనంద స్థితిలో ఉంచగలిగేది ఆ వస్తువులు కాదు. ఆ వస్తువులు ఉన్నాయి అనే ధైర్యం ఉంది కదా మనకి. ఆ ధైర్యం అనేది మనల్ని ఆనంద స్థితిలోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా మనము భగవంతుని పట్ల విశ్వాసాన్ని కూడా, భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నిరంతర ఆనంద స్థితిలో ఉంటాము. ఈ శాశ్వతమైన ఆనందము మనకు ఒక అలంకారం లాగా, ఒక మాలలాగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మాలిని అంటే అర్థం ఏంటి అంటే వాటి రక్షణ చూసుకునేది అని. కాబట్టి ఇప్పుడు ఈ నామాన్ని చదవడం వల్ల మనలో ఈ శాశ్వతమైన ఆనందము తాలూకు, అంటే ఆనందాన్ని మనం అనుభవించే ఆ బాధ్యత అమ్మవారు అనేది తీసుకుంటుంది అనమాట. ఈ ధైర్యాన్ని మనము కలిగి ఉంటాము. తర్వాత నామం నిరామయ. ఆమయము అంటే వ్యాధి అనమాట. నిరామయ అంటే ఏ విధమైన వ్యాధియు లేనిది అని. వ్యాధులు ఎవరికి వస్తాయి? దేహం ఉంటే వస్తాయి కదా, దేహం ఉన్న వారికే వస్తాయి. అమ్మవారికి ఆమె ఆత్మస్వరూపిణి కాబట్టి ఆత్మలకు ఎప్పుడు కూడా ఎటువంటి వ్యాధి అనేది ఉండదు. కాబట్టి ఆమెని నిరామయ అన్నారు. ఈ నామ ప్రభావం ఏంటి చూద్దాం. మనము ఆరోగ్యంగా ఉన్నాము అనడానికి కొన్ని సూచికలు చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే ధర్మాన్ని విడవకుండా ఉండడము, బుద్ధి మారకుండా ఉండడము, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ సరిదిద్దుకుంటూ సంస్కారాన్ని నిలబెట్టుకోవడము, శ్రద్ధని కలిగి ఉండడము మొదలైన లక్షణాలన్నీ కూడా ఆరోగ్యవంతుల లక్షణాలు అన్నమాట. ఇటువంటి లక్షణాలతో మనము మానసిక, శారీరక ఆరోగ్యాలతో ప్రవర్తిస్తాము. తర్వాతి నామం నిరాలంబ. నిరాలంబ అంటే ఆలంబనము లేనిది అని. అంటే అమ్మవారికి ఒక ఆధారం అవసరం లేదు, తానే అన్నింటికీ ఆధారం అనమాట. అంటే ఏ ఆధారము అవసరం లేనిది అని అర్థం అనమాట. మామూలుగా మనమైతే, మనుషులమైతే చాలా ఆధారాలు కోరుకుంటాం. అంటే మనకు ఎవరైనా ఆర్థికపరమైన ఆధారం కానీ, రక్షణపరమైన ఆధారము, అంటే రక్షణపరమైన ఆధారము అంటే పిల్లలందరూ తన చుట్టూ ఉండాలనుకోవడము, తన ఆరోగ్యం గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోవడము. అలాగే ఆర్థికపరమైనవి అంటే ఇక తన జీవితాంతం వరకు ఎన్నో అవసరాలకు కావలసిన ఆర్థిక వనరులు చేకూరడము, ఇలా రకరకాల వాటి కోసము ఆధారపడుతూ ఉంటాం మనమైతే. కానీ ఇటువంటివి ఏవి అవసరం లేనిది అమ్మవారు అనమాట. అంటే భగవంతుడిని మనము ఆశ్రయిస్తే, స్మరిస్తే, నిత్యము విశ్వాసంతో ఉంటే మనకు కూడా ఇతరులు ఎవరి మీద ఆధారపడే అవసరం లేకుండా, ఆ పరిస్థితి ఏర్పడకుండా మన పని మనమే చేసుకోగలిగే సమర్థత అనేది మనకి కలుగుతుంది. తర్వాత నామం స్వాత్మారామ. అంటే స్వ అంటే తనలో అని, ఆత్మారామ అంటే జీవుల యందు అని. అంటే ఇక్కడ ఏంటంటే ఆమె తనలోనూ అన్ని జీవులలోనూ, ఆరామ అంటే విహరిస్తూ ఉండునది అని అర్థం అన్నమాట. అంటే తనలోనూ అన్ని జీవులలోనూ విహరిస్తూ ఉండేది అని. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇందాకటి నామంలో మనం చెప్పుకున్నాము, ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలిగే సమర్థత అనేది కలుగుతుంది అని. ఆ విధంగా మన శక్తికి మనము, అంటే మన శక్తినే మనము మన ఆధారంగా తలుచుకొని ఆనందిస్తాము. ఇతరులపై ఆధారపడే కంటే స్వశక్తి అనే దానికి విలువనిస్తాము.
అటువంటప్పుడు మనకు ఇతరులు ఏదైనా సహాయాన్ని సపోర్ట్ని ఇచ్చినా ఇవ్వకపోయినా దాని గురించిన బెంగ బాధ అనేది మనకు ఉండదు. ఇక చాలామంది వృద్ధాప్యంలో ఆలంబన కోసం ఎదురు చూస్తుంటారు. మరి అటువంటి ఆలంబన కోసం ఎదురు చూడకుండా నిరాలంబనగా ఉండాలి అంటే చిన్న వయసు నుంచే, అంటే యుక్త వయసు నుంచే జాగ్రత్తగా ఉంటూ ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునే ఒక ప్రవర్తనను అలవాటు చేసుకోవాలి. మరి అది అలవడాలి అంటే ఖచ్చితంగా ఒక గైడెన్స్ లాంటిది, ఒక శక్తి అనేది మనలో ఏర్పడాలి కదా. ఆ శక్తినిచ్చేవే అమ్మవారి నామాలు అనమాట. అందుకే ఈ నామాలని అంతరార్థాలని తెలుసుకోవడము అనేది ఏదో కాలక్షేపానికి కాకుండా అనాయాస జీవనం ఎలా గడపాలి అనేది తెలుసుకోవడానికి చదవాలి. అది ఖచ్చితంగా తెలిసి వస్తుంది అమ్మవారి నామాల స్మరణ వల్ల. తర్వాతి నామం సుధాశ్రుతి. సుధాశ్రుతి అంటే అమృతమును స్రవించునది అని అర్థం అనమాట. ఈ నామ ప్రభావంతో మనలో ప్రశాంతత, ఆనందము, సంతోషము మొదలైన లక్షణాలు అమృతధారల వలె నిత్యము స్రవింపబడుతూ ఉంటాయి. కార్యక్రమాలని ఏవైనా సమర్థవంతంగా నిర్వహించగలము. భాషా సంబంధమైన, భాషణ సంబంధమైన, భావన సంబంధమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వాక్కులు కూడా అమృతధారల వలె కురుస్తాయన్నమాట. తర్వాతి శ్లోకము 164. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ఇందులో ఈ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఇదంతా ఒకటే నామమే. ఇది 880వ సంఖ్య గల నామము. ఈ నామానికి అర్థం ఏంటంటే సంసార అంటే సంసారం అనేటటువంటి, పంక అంటే బురదలో, నిమగ్న అంటే పూర్తిగా మునిగిపోయి ఉన్నవారిని, సముద్ధరణ అంటే చక్కగా ఉద్ధరించడంలో, పండిత అంటే సామర్థ్యము కలది అని. సంసారము అంటే ఏంటో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఆగకుండా సాగేది అనే అర్థం కూడా ఉందట. ఇదొక బురద గుంటతో పోలుస్తున్నారు, ఒక్కొక్కసారి సముద్రంతో పోలుస్తారు. ఈ సాగరంలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించాలి అంటే అమ్మవారే శరణ్యము అని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన నామము. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ సంసారము అనేది మనము తప్పించుకోలేనిది. ఇందులో మనకు అప్పుడప్పుడు ఇబ్బందులు, కష్టాలు వస్తుంటాయి. వాటిని తట్టుకునే శక్తి కావాలి అంటే మనలో సామర్థ్యాన్ని పెంచుకోవాలి. దానికి జ్ఞానం అనేది చాలా ముఖ్యము. ఆ జ్ఞాన స్వరూపమే అమ్మవారు. ఆ జ్ఞానాన్ని ఇచ్చి, అంటే ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి అనే జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఉద్ధరిస్తుంది అమ్మవారు అనమాట. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాము. మనకు బంధాల మీద, భౌతికమైన వాటి మీద, శాశ్వతం కాని వాటి మీద వ్యామోహం తగ్గి తప్పనిసరిగా, అంటే తప్పించుకోలేకపోవడం వల్ల, తప్పించుకునే అవకాశం లేకపోవడం వల్ల మనము ఉంటున్న ఈ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సందర్భాలను ఎదుర్కొనే ఒక ఉన్నతమైన సంస్కారం అనేది మనకు అందుతుంది అన్నమాట. తర్వాతి నామం యజ్ఞప్రియ. ఇది 881. అంటే యజ్ఞంలో ఎందు ఆసక్తి కలది, ప్రీతి కలది అని. యజ్ఞములు అంటే నలుగురికి ఉపయోగపడే పని అన్నమాట. దేవుణ్ణి మన స్వార్థం కోసం కోరుకునే కోరికల్లో నిజాయితీ ఉంటే తీరుస్తాడు, కానీ సమిష్టి ప్రయోజనాల కోసం కోరుకునే కోరికల్లో, అంటే ఆ కోరికల్ని మరింత తొందరగా తీరుస్తాడనమాట. కాబట్టి భగవంతుని అనుగ్రహం కావాలి అంటే స్వార్థ ప్రయోజనాల కంటే నలుగురికి వచ్చే ప్రయోజనాల కోసం చేసే పనులు చేస్తే భగవంతుని అనుగ్రహం అనేది తొందరగా లభిస్తుంది. ఈ నామ ప్రభావంతో మనకు దేశం కోసం, ప్రపంచ శాంతి కోసం మహత్ కార్యాలని చేయాలి, లోకోపకార లక్ష్యాలని కలిగి ఉండాలి అనే ఒక భావన కలుగుతుంది మనలో. తర్వాత నామం యజ్ఞకర్త్రి. అంటే యజ్ఞములను చేయించున్నది, అంటే నిర్వహణ బాధ్యత తీసుకునేది అని. ఇప్పుడే చెప్పుకున్నాం యజ్ఞము అంటే ప్రపంచ ప్రయోజనాల కోసం చేసే పనులను యజ్ఞము అంటారని. మరి అటువంటి కార్యక్రమాలను నిర్వహించే బాధ్యత అమ్మవారు తీసుకుంటుంది. మనం కేవలం ఆ కార్యక్రమాలని నిర్వహించాలి అనే భావనను కలిగి ఉండి వాటిని చేసేటప్పుడు పాలు పంచుకుంటే చాలు, బాధ్యతలంతా అమ్మవారే తీసుకుంటుంది. కాబట్టి అమ్మవారు యజ్ఞముల బాధ్యతను తీసుకుంటుంది. కాబట్టి మనల్ని ఒక ఇన్స్ట్రుమెంటల్గా, అంటే ఒక ఉపకరణముగా, నిమిత్త మాత్రంగా తీసుకొని మన చేత యజ్ఞములను చేయించున్నది. కాబట్టి మనము ఆ ధైర్యంతో యజ్ఞముల వంటి కార్యక్రమాలను నిరంతరము చేస్తూ ఉంటామన్నమాట. ఆ చేయాలి అనే భావన మనలో కలుగుతుంది. తర్వాతి నామం
యజమాన స్వరూపిణి. ఇక్కడ యజమాన స్వరూపిణి అంటే ఓనర్ లాగా అని కాదు, ఎవరైతే యజ్ఞము చేస్తారో వారిని యజమానులు అంటారంట. యజ అంటే యజ్ఞము, యజమానం అంటే యజ్ఞం చేయువాడు, స్వరూపిణి అంటే వారి స్వరూపముగా ఉన్నది అని. దేవుడు ఈ సృష్టి స్థితి లయాలను తాను చేస్తున్నాడు అంటాం కానీ తాను వచ్చి స్వయంగా ఏదో ఒక రూపం దాల్చి వీటిని నిర్వహించడం లేదు. అవన్నీ ఈ జీవ నిర్జీవముల చేత చేయిస్తోంది కదా, మన చేత తనకు కావలసిన పనులన్నీ చేయిస్తుంది. కాబట్టి మనము యజమానులము. యజమానులము అంటే యజ్ఞము చేయువారం అనమాట. మన స్వరూపముగా ఉన్నది అమ్మవారు, యజ్ఞము చేయువారు స్వరూపిణి అని. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుందో చూస్తే, యజ్ఞములను నిర్వహించాలి అనే ఒక భావన మనలో కలుగుతుంది. అంటే ఎవరో వచ్చి చెప్పడం కాకుండా, నలుగురి కోసము నీవు ప్రయత్నం చెయ్యి అని ఎవరో వచ్చి మనల్ని ప్రేరేపించడం కాకుండా, మనలో మనము నలుగురి కోసం ఒక మంచి పని చేయాలి అనే భావనని కలిగి ఉంటాము. ఎలా అయితే అమ్మవారు తాను స్వయంగా కాకుండా మన చేత ఈ పనులు చేయిస్తుందో, ఆ విధంగా మనం కూడా సత్సంకల్పాలను ఏర్పరచుకొని లోక కళ్యాణానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఒక ఉన్నత స్థానంలో ఉండగలుగుతాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు. ఆ నామాలు మనిషి యొక్క మానసిక పరివర్తనలో ఎటువంటి మార్పును తీసుకొస్తాయి అనేది. అన్ని విన్నందుకు ధన్యవాదములు. నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో చేసిన వీడియోల్ని వినండి అని ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ కూడా ఆడియో రూపంలోనే ఉన్నాయి లలితా సహస్రనామాలన్నీ కూడా. కాబట్టి అవన్నీ విని అమ్మవారి కరుణకు పాత్రులు కావాలని కోరుతూ, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.